రావడం జరిగింది. వేలు చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఏం చెప్తారు? వాళ్ళ ముఖం ముట్టడిగా ఇంకొక 10 మంది వీళ్ళారు. మేము ఒకవేళ బీజేపీ ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ 10 మందితో సమానం. వాళ్ళకంత సినిమా లేదు, ఏదో నేషనల్ కాల్ ఇచ్చిర్రు, ఇలా టైం పాస్ చేయడానికి వచ్చి 20 మంది వీళ్ళారు. వాళ్ళు మా ఒక డివిజన్ ప్రెసిడెంట్ సరిపోతారు, దానికి అంత సినిమానే లేదు వాళ్ళకి. గిరిమి దాటలేకపోయారు వాళ్ళు. ఇంకా బీజేపీ పార్టీ ఆఫీస్ వస్తారా? తొడుకా తుకుడాలు అయిపోతారు బీజేపీ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే. బీజేపీ కార్యకర్త అనేది ఒక్క కార్యకర్త 100 కార్యకర్తలతో సమానం, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో సమానం. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ఒక్క రౌతు పడితే మీ మీద 100 రౌతులు పడతాయి. ఖబర్దార్ కాంగ్రెస్ ను చల్లారా, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి మీకు దమ్ము ఉంటే రండిరా. మీరు ఎంత మంది వస్తారు దమ్ము? 10 మంది సార్రా. రేవంత్ రెడ్డి अभी क्या हुआ? అరే ఇది ఇట్లా వేరే పార్టీ మీద వచ్చేసి అటాక్ చేయడం, ఇది ఎంతవరకు కాన్స్టిట్యూషన్ ప్రకారం సాధ్యం చెప్పండి? రండి, మీరు రండి, చూసుకుందాం. మీ మీద జీలో దమ్ము ఉంటే డైరెక్ట్ ఆఫీస్ కాడుకొచ్చి స్వాగతం, ధైర్యానికి సుస్వాగతం రమ్మంటున్నాం. కాంగ్రెస్ కుక్కల ఖబర్దార్. రేవంత్ రెడ్డి జూబ్లీస్ గెలవగానే రౌడీజం పాలన మొదలు పెట్టినవా? రేవంత్ రెడ్డి ఇలా నువ్వు జూబ్లీస్ పాలన గెలిచి రౌడీజం మొదలు పెట్టినవా? రాజ్యాంగం రాసింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ దేశంలో రాజ్యాంగం రాసింది కాంగ్రెస్ పార్టీనా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఇలా బెయిల్ మాత్రమే ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు నిర్దోషులు కాలేదు. ఇంకా సిబిఐ ఏం చెప్తుంది? హైకోర్టు చేసి స్టే ఇచ్చింది అంతే. దాని మీద అయ్యారు మీరు ఇంతగానో మెడుస్తున్నారు కదా. మరి మీరు చేసినటువంటి స్కామ్లు A to Z స్కామ్లు ఉన్నాయి. దాని మీద మరి ఎంతమంది తీసుకెళ్ళి జైళ్ళల్లో ఇయాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా మా పార్టీ కార్యాలయంపై దాడికి వస్తే ఖచ్చితంగా ప్రతిదాడి జరుగుతుంది. కక్ష ఏముందండి? సిఐడి వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. చట్టం ధర పని చేసుకుంటూ పోతా ఉంది. మధ్యలో మాకేం సంబంధం? మధ్యలో మా పార్టీకి ఏం సంబంధం ఉంది? మీరు ఒకవేళ ప్రశ్నించాలి అనుకుంటే మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబిఐని ప్రశ్నించండి, అక్కడ ఉన్నటువంటి సిఐడిని ప్రశ్నించండి, అక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా ప్రభుత్వ సంస్థలు ఉంటే వాళ్ళని ప్రశ్నించండి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీకి భయపడి వాళ్ళ కార్యకర్తలకు ఒక రౌడీలు తయారు చేసి మా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద పంపడం జరిగింది. కానీ మా బీజేపీ కార్యకర్తలకు చూసి కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కార్యకర్తలు అక్కలకి ఉచ్చోసుకొని వాడిపోయినాం. వాళ్ళకి దమ్ముంటే మేము ఈయన ఉన్నాం, రమ్మన్నాను. 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా రమ్మన్నాను. మేము ఇక్కడ 200 మంది ఉన్నాం, వాళ్ళకి 2000 మందికి రమ్మని మేము ఛాలెంజ్ చేస్తాం. వాళ్ళకి ఉంటే ఓటు పంపిస్తున్నాం. దమ్ము లేదన్నా, వాళ్ళకి దమ్ము లేదు. జూబ్లీస్ లో ఎలక్షన్ మేము ఆ రోజే చెప్పినాం. ఇటాలీ దేశం పుట్టిన కుక్కలు వాళ్ళు. ఇటాలీ దేశంలో మేము ఆ రోజే స్పష్టంగా చెప్పినాం. జూబ్లీస్ గెలవగానే వాళ్ళు రౌడీజం స్టార్ట్ చేస్తారన్నారు. జూబ్లీస్ గెలవగానే వాళ్ళు రౌడీజం స్టార్ట్ చేసారు. ఇది నిదర్శనం. చూస్తురా, ఒక్కొక్క బీజేపీ కార్యకర్త 100 మందికి సమానం. కాంగ్రెస్ ఒక్కొక్క బీజేపీ కార్యకర్త రాముతో సమానం, హనుమంతుతో సమానం. వాళ్ళకి ఇప్పుడు కూడా మేము పోయి గాంధీ భవన్ కూడా బుద్ధి చెప్పేసి వస్తాం. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, జూబ్లీస్ గెలవంగానే, సర్పంచ్ సీట్లు గెలవంగానే కళ్ళు నెత్తికెక్కినాయి అనుకుంటా. క్రమశిక్షణతో ఉండాలని ఇట్లున్నాము, ఓపికతో ఉన్నాం. క్రమశిక్షణకి ఇట్లా వాళ్ళు పాడి చేసుకున్నాం అంటే మేము వాళ్ళ లెక్క ఒక్కడు కూడా కనిపించాడు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మరో పేరు.